దాని తర్వాత కూడా ప్రజల సమస్యల పైన గట్టిగా మాట్లాడాలంటే అర్జున్ గారిని ముందర పెట్టేవాళ్ళం. ఆయన కండం అంత గట్టిదని. నా పైన దాడి చేసినాక ఆనాడు కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి ప్రయత్నిస్తే అర్జున్ గారు కానీ రాజు గారు కానీ అడ్డంగా నిలబడి ఎవరాను వచ్చేదానికి మా నాయకుడి పైన పోరాడి, చాలా మందికి తెలియని విషయం అంటే మనమే వాళ్ళని తన్నాం. కౌన్సిల్లో వాళ్ళు మనకు జోలికి వస్తే అక్కడనే ఆమ్లెట్ వేసి పంపించాం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. అది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలో ఉన్న స్పిరిట్. అందుకే నేను చెప్పా, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేసులు పడినాయి, చాలా మంది జైలుకి వెళ్ళారు, ఏం తప్పు చేయకపోయినా జైలుకి పంపించారు. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత వ్యక్తిగతంగా ఈ లోకేష్ తీసుకుంటాడు. చాలా మీటింగ్లో చెప్పా, నేను కుదరలా. కార్యకర్తలు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 మధ్యన ఎవరిపైన అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. నేను నిర్మమాటంగా చెప్తున్నా, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. 4 చేయబెట్టి 20 బ్రదర్ చాలా స్లో ఉన్నావు నువ్వు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 74 గంట లేటెస్ట్ లెక్క. ఆయన నేను తాడుపత్రికి వెళ్ళినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నేను 100 కేసులు పెట్టించుకుని వస్తాను ఈ దగ్గరికి అని చెప్పాడు. మొన్న వచ్చన్నాడు, పోలీసు వాళ్ళు స్లో అయ్యారబ్బా, కేసులు పెట్టట్లేదు నా పైన, 74 ఆగిపోయింది కౌంటర్ అన్నాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్పిరిట్ చూడండి, పోరాడే మనస్తత్వం చూడండి. తాడపత్రిలో ఉన్న ప్రతి కౌన్సిలర్ పైన 2 డజన్ల కేసులు మినిమం, ఎంత కాదని అన్ని కేసులు. వేదికమైన ఉన్న చాలా మంది పైన కేసులు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ పోరాటాన్ని ఏనాడు తెలుగుదేశం పార్టీ మర్చిపోదు. మీరందరూ ధైర్యంగా ఉండాలి. అర్జునుడు గారు చాలా కష్టపడ్డారు. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి బోస్ కూడా ఇక్కడ ఉన్నారు, వేదిక పైన ఉన్నారు. ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖ హామీ ఇస్తున్నారు. ఆనాడు